నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. ముఖ్యమంత్రి తన మొండి వైఖరి వీడి అంగన్వాడీలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు అమ్మానాయుడు డిమాండ్ చేశారు. అంగన్వాడీలకు వేతనాలు పెంచాలని, గ్రాట్యుటీ అమలు చేయాలని, సమస్యలు పరిష్కారం చేయాలని కోరుతూ డిసెంబర్ 12 నుండి చేపట్టిన నిరోధక సమ్మె 13వ రోజు కొనసాగింది. హెచ్ఎరలో ఏపీ అంగన్వాడీ వర్కర్స్ మరియు హెల్పర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం నుండి క్రొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంగన్వాడీలకు తెలంగాణ కన్నా అదనంగా ₹1000 వేతనం ఇస్తామన్న ముఖ్యమంత్రి హామీ నెరవేర్చే వరకు సమ్మె పోరాటం కొనసాగుతుందని తెలిపారు. వైసీపీ ప్రభుత్వం మొండి వైఖరి వీడకుంటే తగిన గుణపాఠం తప్పదని తెలిపారు. అంగన్వాడీ సెంటర్ల తాళాలు బద్దలు కొట్టడం దుర్మార్గ చర్య అని అన్నారు. గర్భవతులు, బాలింతలు, 6 సంవత్సరాల పిల్లలకు అంగన్వాడీలు అనేక సేవలు అందిస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కనీస వేతనాలు చెల్లించడం లేదని అన్నారు. తెలంగాణ కంటే కనీసం ₹1000 అదనంగా వేతనం ఇస్తారని చెప్పిన ముఖ్యమంత్రి హామీ నెరవేరలేదని అన్నారు. 2022లోనే సుప్రీంకోర్టు అంగన్వాడీలకి గ్రాట్యుటీ అమలు చేయాలని తీర్పునిచ్చినప్పటికీ మన రాష్ట్రంలో అంగన్వాడీలకి గ్రాట్యుటీ అమలు చేయడం లేదన్నారు. గత 48 సంవత్సరాల నుండి పనిచేస్తున్న అంగన్వాడీలు కనీసం సర్వీస్లో ఉండి చనిపోతే బట్టి ఖర్చులు కూడా ఇవ్వటం లేదని అన్నారు. అంగన్వాడీలకు సంక్షేమ పథకాలు అమలు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మినీ సెంటర్లని తక్షణమే మెయిన్ సెంటర్లుగా మార్చాలని, మినీ వర్కర్లకు ప్రమోషన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రిటైర్మెంట్ బెనిఫిట్లు 5 లక్షలకు పెంచాలని, పెన్షన్ కూడా ఇవ్వాలని డిమాండ్ చేశారు. పెరిగిన ధరలకు అనుగుణంగా మెనూ ఛార్జీలు పెంచాలని, గ్యాస్ను ప్రభుత్వమే సరఫరా చేయాలని, 2017 నుండి పెండింగ్లో ఉన్న టీఏ బిల్లులు, ఇతర బకాయిలు వెంటనే ఇవ్వాలని తెలిపారు. లబ్ధిదారులకు నాణ్యమైన సరుకులు ఇవ్వాలని, ఎఫ్ఆర్ఎస్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీ చెల్లించాలి. అంగన్వాడీ న్యాయమైన డిమాండ్ల పరిష్కారం చేయాలి. అంగన్వాడీల సమ్మెపై నిర్బంధం తగదు. అంగన్వాడీ సెంటర్ తాళ్ల బద్దలు కొట్టడం దుర్మార్గ చర్య. అంగన్వాడీ సెంటర్ తాళ్ల బద్దలు కొట్టడం సరికాదు. అంగన్వాడీ న్యాయమైన డిమాండ్ల పరిష్కారం చేయాలి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.